ఒకప్పుడు శంకర్ అనగానే అన్లిమిటెడ్ బడ్జెట్తో నిర్మాతలు ముందుకొచ్చేవారు. దిల్ రాజు లాంటి నిర్మాత అలాగే శంకర్తో సినిమా ప్లాన్ చేసి మునిగిపోయాడు. కానీ ఇప్పుడు శంకర్తో సినిమా చేసే నిర్మాతలు మాత్రం ముందుగా బడ్జెట్ లెక్కలు అడుగుతున్నారట. శంకర్ అంటేనే భారీతనం. అందుకే తన సినిమాలో భారీతనం తీసుకొచ్చేందుకు నిర్మాతల నుంచి కోట్లకు కోట్లు బడ్జెట్ డిమాండ్ చేస్తుంటాడు. సక్సెస్ ఉన్నంత వరకు ఏ నిర్మాతకు ఇబ్బంది ఉండదు. కానీ ఒక గేమ్ చేంజర్, ఒక భారతీయుడు 2 చూసిన తరువాత మాత్రం శంకర్ స్పీడ్ కు బ్రేక్స్ వేయాల్సిందే అని డిసైడ్ అయ్యారు నిర్మాతలు. ప్రస్తుతం శంకర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ వేల్పరిని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. కోలీవుడ్ కానీ టాలీవుడ్ లో కానీ శంకర్ ను నమ్మి సినిమాలు తీసేందుకు ఒక్క నిర్మాత కూడా ముందుకు రాలేదు. దీంతో కొద్ది రోజులుగా బాలీవుడ్ నుంచి ట్రై చేస్తున్నాడు శంకర్. ఎట్టకేలకు శంకర్ ప్రయత్నాలు ఫలించాయి. ఒక ప్రొడ్యూసర్ దొరికాడు. బాలీవుడ్ లో రెగ్యులర్ గా మూవీస్ తీసే పెన్ మూవీస్ ఇప్పుడు శంకర్ ను నమ్మి సినిమా తీసేందుకు ముందుకు వచ్చిందట. కానీ శంకర్ కు చాలా కండిషన్స్ పెడుతోంది పెన్ మూవీస్. బడ్జెట్ లాక్ అయిపోవాలి అనేది ఫస్ట్ కండిషన్ అట. దీంతో ఇప్పుడు శంకర్ తన కెరీర్ లో ఎన్నడూ చెయ్యని పని చేస్తున్నాడు. బడ్జెట్ కు కోత పెట్టుకుంటూ ఎంత అవసరమో అంతే అడిగే ప్రయత్నాల్లో ఉన్నాడట. మరోవైపు హీరోగా ఎవరు నటిస్తారు అనేది ఇంకా క్లారిటీ లేదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.